హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున జోరందుకుంది. నిన్న ఈసీ కూడా అంటే మన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏమో మరికొంతకాలం అంటే ఓటర్ల జాబితా ఫైనల్ డ్రాఫ్ట్ కోసం మరో 4 వారాల గడువు కావాలని కోరారు. కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ దాన్ని తిరస్కరించారు. 4 వారాల గడువు సాధ్యం కాదు. 4 వారాల గడువు కావాలని మీరు ఏదైతే లేఖ రాశారో ఆ లేఖలో మీరు పేర్కొన్న అంశాలు, మీరు చెప్పినవి కూడా అంత సహేతుకంగా లేవు. కేవలం ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేస్తానికో డిలే చేస్తానికో కనబడుతున్న అంశాల్లో ఉన్నాయి తప్ప మీరు అందులో పొందుపరిచిన అంశాలు దానికి తగ్గట్టుగా అంటే నిజంగా మీరు చెప్తున్న దానికి తగ్గట్టుగా లేవు. కాబట్టి ఖచ్చితంగా తొందరగా ఈ వారంలోనే ఫైనల్ డ్రాఫ్ట్ అంటే ఓటర్ల జాబితా తుది జాబితాను మీరు వెల్లడించాల్సిందే అని చెప్పి సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది ఏపీ గవర్నమెంట్ పైన. ఇక్కడి నుంచి ఇక అర్థమవుతున్న విషయం ఏంటంటే తొందరలోనే మనకి స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయనే విషయం అంత మొత్తం రాజకీయ పార్టీని కూడా ఎలక్ట్ అయ్యి ఎన్నికలకి సిద్ధమవుతున్నారు. ఈ టైంలో ప్రధానంగా రాష్ట్రంలో చర్చ నడుస్తుంది మనకి విశాఖ మున్సిపల్ సిటీ గురించి, జీవీఎంసీ గురించి. ఎందుకంటే దాదాపుగా 98 డివిజన్లు ఉంటాయి రాష్ట్రంలో, ఇదే పెద్ద మున్సిపాలిటీ కాబట్టి. ఈ మున్సిపాలిటీ గురించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ మున్సిపాలిటీకి ఎలా ఉంటుందంటే ఎమ్మెల్యే అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు రిజల్ట్స్, స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వచ్చినప్పుడు రిజల్ట్స్ ఈ రెండు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఈ జీవీఎంసీకి సంబంధించిన భౌగోళిక పరిస్థితుల కారణంగా నియోజకవర్గాల విషయం ఒక రకంగా ఉంటుంది, కోర్ సిటీ పరిస్థితి ఒకలా ఉంటుంది. గతంలో మనం చూసుకుంటే 2019లో కూడా మొత్తం కోర్ సిటీలో ఉన్న అన్ని ప్రాంతాలు కూడా టీడీపీ గెలుచుకుంది. కానీ భీమిలి, గాజువాక, పెందుర్తి ఇలాంటి నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ 4 గెలుచుకుంది. మొత్తం ఈ 4 గెలుచుకున్న తర్వాత కూడా గట్టి పోటీ ఇచ్చింది స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ. దాదాపుగా మొత్తం 98 డివిజన్లలో 59 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఆ తర్వాత బీసీ మహిళ వెంకట కుమారి అనే ఒక మహిళకి అక్కడ మేయర్ స్థానం కట్టబెట్టింది వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే బీసీలకి రాష్ట్రంలోగా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి అనేది వైఎస్ఆర్సీపీ సిద్ధాంతం కాబట్టి అప్పట్లో వెంకట కుమారి గారికి మేయర్ పీఠం ఇచ్చారు. కానీ తర్వాత 2024 తర్వాత పరిస్థితి చూసుకుంటే సిచ్యువేషన్ మారింది, అధికారం మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన ఈ 59 మంది ఎవరైతే ఉన్నారో ఈ 59 మంది అటు జంపు కొట్టారు. ఎందుకు? మేయర్ పీఠం మారాలి అనే దాంతో టీడీపీ కూటమి వైపు జంపు కొట్టారు. మొత్తం మనకు అప్పుడు జరిగిన ఎలక్షన్స్లో 59 స్థానాలేమో వైసీపీకి వస్తే 29 చేంజ్ టీడీపీకి వచ్చిన, ఒక 4-3 జనసేనకు వచ్చినట్టున్నాయి, 3-4 ఇండిపెండెంట్కి, బీజేపీ వాళ్ళకి, సిపిఐ వాళ్ళకి అట్లా వచ్చినాయి. సబ్జెక్టు కరెక్షన్ 1-2 అటు ఇటు ఉండొచ్చు. ఈ 59లో 32 మంది మాత్రమే మిగిలారు వైసీపీలో, మిగతా వాళ్ళంతా అటు జంప్ అయిపోయారు. జంప్ అయిపోయిన వాళ్ళని ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టేసినట్టు తెలుస్తుంది వైఎస్ఆర్సీపీ. ఎవరైతే మిగిలిన 32 మంది ఉన్నారో ఆ 32 మందికి ఈసారి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో పాటు మిగిలిన స్థానాల్లో కూడా డివిజన్కి 3 చొప్పున ఇన్ఛార్జీలు నియమిస్తూ చాలా బలంగా పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే మొన్న గెలిచిన వాళ్ళని అన్యాయంగా అటువైపు లాక్కున్నారు, డబ్బులు ఎరచూపి కానీ లేకపోతే రకరకాల ఆశలు ఎరచూపి కానీ ఇక కౌన్సిలర్ అందరూ అటువైపు లాక్కున్నారనే అంశం ప్రధానంగా ప్రజల్లో బలంగా వెళ్తుంది. ఆ అంశాన్ని ప్రధానంగా చెప్పడంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి, విశాఖపట్నంలో రూపాయికి ఎకరాల భూములు ఇచ్చేస్తున్న అంశాల గురించి, కల్తీ లడ్డు వ్యవహారం గురించి, రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాల గురించి, ఇలాంటి అన్నిటిని కూడా ప్రజలకి పూర్తిగా వివరించే దిశగా ఇప్పటి నుంచే వైఎస్ఆర్సీపీ ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నారు, అధికారం కోల్పోరు. అక్కడేమి వైజాగ్లో కేవలం వాళ్ళు కుట్రతో ఇటు కౌన్సిలర్ని ఇటు నుంచి అటు లాక్కొని మేయర్ పీఠం నొక్కేయడం కోసం చేసిన ప్లాన్ తప్ప అక్కడ వైఎస్ఆర్సీపీ ఈ రోజుకి అత్యంత బలంగానే ఉంది. ఆ బలాన్ని ఇంకొంచెం పెంచుకునే దిశగా గతంలో ఎవరైతే మిగిలిన 32 మందికి టికెట్ కేటాయించడంతో పాటు మిగిలిన ప్రాంతాలన్నింటిలో కూడా డివిజన్కి 3 చొప్పున నియమిస్తూ 3 డెవలప్ చేస్తూ ఇప్పటి నుంచే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే కూటమి అధికారంలో ఉంది, ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. నయానా భయానా ఏ విధంగానైనా సరే వాళ్ళు ఎలక్షన్ని మ్యానిపులేట్ చేయగలుగుతారు, ఎలక్షన్స్ని మార్చగలుగుతారు. కాబట్టి ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో యుద్ధానికి సన్నద్ధం అవ్వాలని శ్రేణులకి వైఎస్ఆర్సీపీ పిలిపించింది. మరి రాబోయే ఈ విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల్లో జీవీఎంసీలో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయనేది మాత్రం చూడాలి.